హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీతు రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంక శృతి రాజ్ తల్లి సరోజాతో ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు దేవతలా కనిపిస్తున్నారు. ఈ కేక్ తినండని శృతి లోపలికి వెళ్ళి బాధపడుతున్నట్లు కూర్చుంటుంది. రాజు వచ్చి కేక్ కట్ చేద్దామంటే కేక్ లేదుగా, మీ అమ్మ తినేసిందని శృతి చెప్తుంది. అమ్మా, కేకెందుకు తిన్నావని రాజు అడుగుతాడు. తల్లిపై మండిపడతాడు. 1000 రూపాయల కేకది, మొత్తం తినేశావా? వ్యాలంటైన్స్ డే అని కేక్ తెచ్చా. ఏం తల్లివే నువ్వు అని రాజంటాడు. రాజును సరోజ కొడుతుంది. కేక్ మొత్తం అదే తిని చిన్న ముక్క ఇచ్చి అత్తయ్య అని ప్రేమ ఒలకబోసిందని సరోజ చెప్తుంది. శృతిని ఏం చేయలేమని రాజ్ సరోజ అనుకుంటారు. క్రాంతి అలా చేస్తాడని ఊహించలేదు. శాలిని పశ్చాత్తాపంతో తప్పులను సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తోంది. కాని క్రాంతి కోపం తగ్గడం లేదని జగదీశ్వరితో రఘురాం అంటాడు. శాలిని చెయ్యకూడని పనులన్నీ చేసి వాణ్ణి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. విరాట్ చంద్రల మధ్య ఏ ప్రాబ్లం లేదు. క్రాంతి జీవితంలోనే సుడిగుండం ఉందని మనకు తెలిసింది. క్రాంతి కోపం ఎప్పుడు చల్లారుతుందో తెలియడం లేదని జగదీశ్వరి బాధపడుతుంది. అది చిన్న తప్పు కాదు కదా అత్తయ్యా. క్రాంతి అంత ఈజీగా శాలినీని క్షమించలేడు. శాలినికి చాలాసార్లు చెప్పినా మారలేదు. క్రాంతికి తెలిసాక రియలైజ్ అయింది. శాలినిపై క్రాంతికి కోపం తగ్గాలంటే ఆమె మారిందని అతనికి తెలిసి రావాలి. వాళ్ల ఇద్దరి మధ్య స్పేస్ తగ్గించేలా మనమే చెయ్యాలని చంద్రకళ చెప్తుంది. వాళ్లని దగ్గరగా ఉంచాలని శ్యామల అంటుంది. క్రాంతి లైట్ వేసుకోకుండా చీకట్లో గదిలో కూర్చుంటాడు. శాలిని వచ్చి లైట్ వేస్తే సీరియస్ అవుతాడు. భరించలేను అనుకున్నప్పుడు నాతో ఉండటమెందుకు? పగకోసం ఏమైనా చేసే క్యారెక్టర్ నీది. వెళ్ళి మీ అమ్మ లిస్ట్లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని వాళ్లపై పగ తీర్చుకోమ్మని క్రాంతి అంటాడు. నీమీద నా ప్రేమ నిజమని శాలిని ఏడుస్తుంది. నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మారవని నాకు తెలుసు. నిన్ను కొంచెం కొంచెంగా చంపుతా. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉందని క్రాంతి బయటకు వెళ్ళిపోతాడు. చంద్రకు విరాటో పేపరిస్తాడు. తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని జ్యువెలరీ కాస్త తక్కువ ఉండేలా చూసుకుని రాత్రి 8 గంటల్లోపు గదిలో ఉండాలి. ఇది ఈ రోజునుంచి అమలు చెయ్యాలని ఆ పేపర్పై విరాట్ రాస్తాడు. మ్యారేజ్ అయిన నైట్ను ఏమంటారని విరాట్ అడిగితే మ్యారేజ్ నైట్ అని చంద్ర చెప్తుంది. దాన్ని ఫస్ట్ నైట్ అని అంటారని విరాట్ చెప్తాడు. నాకు తెలుసని చంద్ర ఆట పట్టిస్తుంది. హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయమంటావా అని చంద్రను విరాట్ అడుగుతాడు. దానికింకా టైం ఉందని చంద్ర చెప్తుంది. ఈ రోజు కార్యం జరగాల్సిందేనని చంద్రకు ముద్దుపెట్టి విరాట్ వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న జగదీశ్వరి, వీళ్లకింకా శోభనం జరగలేదా అనుకుంటుంది. విరాట్ చంద్రలు ఇప్పటివరకు ఒకటవ్వలేదంటా అని జగదీశ్వరి, రఘురాం, కామాక్షికి శ్యామల చెప్తుంది. ఇంట్లో సమస్యలు తీరేవరకు వాళ్లు సంతోషాలు త్యాగం చేశారని మాట్లాడుకుంటారు. ఈ కార్యం పద్ధతిగా చెయ్యాలని అనుకుంటారు. ఇంక తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ ఉంటారు. క్రాంతికి శాలిని టిఫిన్ వడ్డిస్తూ ఉంటే శాలిని మీద కోపం చేసుకుంటాడు క్రాంతి. నా ఫ్యామిలీ నిన్ను ఎంత నమ్మినా నేను నిన్ను నమ్మను. ఎందుకు? నువ్వు మారవు కాబట్టి. నువ్వు ఇంట్లో ఉన్నా నా మనసులోకి మాత్రం రాలేవని చెప్పి శాలిని అక్కడ్నించి తోసేస్తాడు క్రాంతి. అలా తోయడంతో శాలిని కింద పడబోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శాలిని వాళ్ల మమ్మీ శాలినిను పట్టుకుంటుంది. అందరూ కూడా ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.